భరణి గారు నేను ఏదో చాలా సీనియర్ పర్సన్ కదా, కొంచెం మంచిగా మాట్లాడే విధానం కానీ ఎవరితోనైనా బిహేవ్ చేసే విధానం కానీ కొంచెం మంచిగా మెచ్యూర్డ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూశాను కదా. అసలు ఈయన ఏదన్నా ఒక మాట అడిగినప్పుడు ఆయన ఎలా సమాధానం చెప్తారంటే, ఇప్పుడు యూజువల్గా మీరు అన్నం ఎలా తింటారంటే ఇలా తింటామని చెప్తారు కదా, ఈయన ఎలా చెప్తారంటే ఇలా వెళ్ళి ఇలా ఇలా తింటామని చెప్తారు. అసలు ఏదన్నా అడిగినప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వచ్చారు, అంతేగాని ఏదేదో మాట్లాడి ఏదేదో సాగదీయడం, ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తా ఉంటాడు, ఏదో ఒక ఎస్ఐ రేటింగ్ రాసినట్టు రాస్తానే ఉంటాడు, చెప్పిందే చెప్తానే ఉంటాడు, ఏది కూడా ఒక పాయింట్ మీద అయితే స్టాండ్ ఉండదు అనమాట ఆయనకి. ఇంకొకటి ఏంటంటే మనిషి ముందు ఒక మాట మాట్లాడతారు, మనిషి వెనకాల ఒక మాట మాట్లాడతారు. నిన్న లైవ్ చూస్తే మాత్రము తనుజ గురించి అక్కడ పక్కకి వెళ్ళిన తర్వాత ఒక మాట మాట్లాడతారు, ఏమని నేను ఆమె చెప్పినట్టు వినాలా ఏంది అది ఇది అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ తనుజ గారి ముందుకు వచ్చేసప్పటికి లేదమ్మా ఇట్లా కాదమ్మా అలా కాదమ్మా ఇలా ఉండాలమ్మా అని నీతి మాటలు మాట్లాడతారు. ఇలా టూ ఫేసెస్ చూపించాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. మీరు రియాలిటీగా ఎలా అయితే ఉన్నారో అలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఎవరు అడుగుతారు, రాము గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి సార్ మీరు ఒక్కసారి మీ రియల్గా ఉండండి సార్ ఒక్కసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే నేను రియల్గా ఉంటే అసలు ఇలా ఉండదు పరిస్థితి అని చెప్పేసి చెప్తా వస్తారనమాట. ఆయన లైవ్లో అయితే చూపించారు ఈ క్లిప్ అయితే మాత్రము. మరి అప్పుడు రియల్గానే ఉండండి, మీరు అక్కడికి వచ్చి నటించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆమె మిమ్మల్ని నాన్న అన్నంత మాత్రాన మీరు నెక్స్ట్ ఎప్పుడైనా మీ ఇద్దరికి పోటీ వచ్చినప్పుడు మీరేమో కాంప్రమైజ్ అయితే అవ్వరు కదా. మీ 100% మీరు ఇస్తానన్నప్పుడు ఈ రిలేషన్షిప్స్ అన్ని ఎందుకు పెట్టుకోవడము, మీకు ఇష్టం లేదని చెప్పారు ఆల్రెడీ రిలేషన్షిప్స్ అని పెట్టుకోవడము, అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా.